ఈరోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని అందజేశారు. డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్ని మంత్రులకి అందుబాటులో ఉంచుతారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలియజేయటం ఆనందంగా ఉంది. ఇకపై కాగితాలతో పని లేకుండా డిజిటల్ విధానంలో క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి. ఈ నెల 21వ తారీఖున దేశమంతటా నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో దాదాపు 2008 పరీక్షా కేంద్రాల్లో 2,95,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము.